ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు డబ్బుని అయస్కాంతంలా లాక్కొచ్చి పడేసే ఒక మంచి స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ స్విచ్ బోర్డ్ని మనం ప్రతిరోజు ఒక్క నిమిషమైనా పఠించినట్లయినా, చెప్పుకున్నా, రాసుకున్నా అంత మంచి ఫలితం అనేది వస్తుంది. డబ్బు అనేది మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యం కాబట్టి మీరు కంటిన్యూగా ఒక నెల రోజులు అనేది ఈ మెథడ్ అనేది పాటించండి. తర్వాత మీకు మంచి మార్పు అనేది తెలుస్తుంది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ స్విచ్ బోర్డ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఎందువల్లంటే మనకు నిత్య జీవితంలో ఎంతో అవసరమయ్యేది డబ్బు. ఆ డబ్బు ఎప్పుడు మనకు ఎక్కువగా రావాలి, ఇబ్బందులు పడకుండా మనకు చేరాలి అనుకుంటే తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. మన ఛానల్లో ఎక్కువగా వారాహ్యమ్మ పూజలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. వీటితో పాటు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే మెథడ్, అంటే ఈ స్విచ్ బోర్డ్స్, ఏంజల్ నెంబర్స్, ఇవి కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాటిలో భాగంగా ఈరోజు ఈ స్విచ్ బోర్డ్ డబ్బుని ఆకర్షణీయంతంగా మనం కోరుకున్న సమయంలో మనకు కావాల్సిన డబ్బు అనేది చేతికూర్చే ఒక మంచి స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. నార్మల్గా స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అని నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి. లేదు, కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి అని మరొకసారి చెప్తున్నాను. మనకు తెలుగులో, సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు, పూజలు, వ్రతాలు మనం చేసుకుంటూ, శ్లోకాలు ఇవన్నీ చేసుకుంటూ మనం మంచి ఫలితాలు పొందుతున్నామో, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ అనేది కనిపెట్టారనమాట. ఈ స్విచ్ బోర్డ్స్ని మనం వాటి అర్థం తెలిసి పఠించినా, తెలియక పఠించిన లాభం అనేది తప్పకుండా ఉంటుంది. మన ఛానల్లో ఎక్కువగా ఏదో పరిహారాలు చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టి మనం అక్కడ డబ్బు కట్టాలి, ఇక్కడ డబ్బు కట్టాలి, అలా లేకుండా మనకు ఎంతో సులభమైన పద్ధతిలో ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఖర్చు చేయాల్సింది ఒక సమయం మాత్రమే. ఒక్క నిమిషం సమయం అనేది మనం కేటాయించుకొని ఈ స్విచ్ బోర్డ్స్ని మనం చెప్పినప్పుడు ఏంటంటే తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది. డబ్బు, ముఖ్యంగా మన అప్పుల బాధ తీరాలన్నా, మనం చేసే పనిలో ఆదాయం ఎక్కువగా రావాలన్నా కూడా మనకు ఎక్కువగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ యొక్క స్విచ్ బోర్డు పఠించటానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి. అంటే నెలసరి సమయంలో చెప్పుకోవచ్చా, నాన్ వెజ్ తిన్నాక చెప్పుకోవచ్చా, లేదా ఏదైనా అంటు ముట్టు తీటు ఇట్లాంటి టైంలో చెప్పుకోవచ్చా, లేదా ఇలాంటి అనుమానాలు ఏమీ పడనవసరం లేదు. ఎప్పుడు అయినా సరే మీకు ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు తప్పకుండా రోజులో ఒక్క నిమిషం కేటాయించి చెప్పుకున్నప్పుడు మంచి ప్రయోజనం అనేది మీరు పొందుతారు. ముఖ్యంగా ఒక మంచి సమయం అంటే మీరు పనంతా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక 1 మినిట్ అనేది మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకుంటే చాలండి. అంటే ఏదో చెప్పుకోవాలి కాబట్టి గబగబా చెప్పేసుకున్నట్టు కాకుండా నిదానంగా ఆ వర్డ్ని వచ్చి మనం మనస్ఫూర్తిగా డబ్బు వస్తే ఎంత ఆనందంగా ఉంటామో అంత ఆనందంగా చెప్పుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందువల్లంటే మనం చేసే పనికి, మనం పలికే మాటకి, వీటితో పాటుగా మన ఆలోచన అనేది కూడా ఎంతో ముఖ్యం. ఆ ఆలోచన అనేది ఎంత పాజిటివ్గా మనం ఆలోచిస్తామో అంత పాజిటివ్ అనేది మనకు దక్కుతుందనమాట. సో మనకి డబ్బు నలుమూలల నుంచి రావాలన్నా, ఏదో ఒక విధంగా మనం చేసే ప్రయత్నంలో మనకు మంచిగా కలిసి రావాలన్నప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది తప్పకుండా చెప్పుకోండి. మీరు ఏ ప్రదేశంలో అయినా చెప్పుకోవచ్చు అనమాట. వర్క్ చేసే దగ్గర, కాలేజ్ పిల్లలు ఉంటే కాలేజ్ దగ్గర ఏదైనా ఒక టైం దొరుకుతుంది కదా, 1 మినిట్ చెప్పుకోవచ్చు. లేకపోతే వర్క్ చేసే ప్లేస్లో కానీ, వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం చేసే స్థలం నుంచి, ఇంట్లో ఉంటే ఇంట్లో ఎక్కడైనా సరే కూర్చొని చెప్పుకోవచ్చండి. ప్రయాణిస్తున్నారా, మీరు ప్రశాంతంగా ఒక ట్రైన్లో, ఒక బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒంటరిగా ఉన్నారు, ఎవ్వరూ లేరు మాట్లాడేదానికి అనుకున్నప్పుడు కూడా మనసులో కూడా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చెప్పుకోవచ్చండి. ఒక 1 మినిట్ చెప్పుకున్న సరిపోతుంది. మనసులో చెప్పుకున్న, పైకి చెప్పుకున్న ఫలితం అనేది అంతే అద్భుతంగా మనకు ఉంటుందన్నమాట. ఇంకా మనకు అయస్కాంతంలాగా డబ్బు మనకు చేకూర్చే ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని చెప్పి నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే నేను కూడా చెప్తాను, రాసుకోండి. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఎనేబుల్ డివైన్ కౌంట్, ఎనేబుల్ డివైన్ కౌంట్, ఎనేబుల్ డివైన్ కౌంట్, ఎనేబుల్ డివైన్ కౌంట్, ఎనేబుల్ డివైన్ కౌంట్ అని ఈ ఒక్క
3 పదాలున్న ఈ ఒక్క వాక్యాన్ని మీరు ఒక రోజుకి 1 నిమిషం అనేది పఠించండి. మనసులో చెప్పుకున్న పైకి చెప్పినా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అలాగే మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని ప్రతిరోజు ఒక బుక్లో రాసుకున్నా కూడా అంతే మంచి ప్రయోజనం ఉంటుంది. మీకు ఎలా అయితే ఇష్టమవుతుందో అలా తప్పకుండా చేయండి. డబ్బు అంటే ఈ యొక్క పదం చెప్పుకుంటే మాకు డబ్బు వస్తుందంటే అలా ఏం కాదండి. మీరు చేసే పనిలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ప్రయత్నం అనేది ఫలిస్తుందన్నమాట. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, అందులో మీరు వచ్చేదానికంటే కూడా ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు ఉంది, దాన్ని బేస్ చేసి మనసులో కోరుకొని ఈ యొక్క సిచ్యువేట్ చెప్పుకున్నప్పుడు మీకు రావాల్సిన డబ్బు అతి త్వరలో మీకు వచ్చి చేరుతుందన్నమాట. అంతేకాకుండా అప్పుల బాధ తీరాలంటే మనకి ఎక్కువ డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బుని మనకు ఏదో ఒక రూపంలో ఆదాయం అనేది పెరిగి ఒక మార్గం అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఈ యొక్క డబ్బు మనకు అయస్కాంతంలా రప్పించే ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఒక 1 మినిట్ అనేది మీరు చెప్పుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.